కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా ఊరింటా బయట. వర్ష టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రంగంట వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా పెరుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా మరి బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఈ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని భీషమా, అంచనాల కందుగా ఆలయాలు కోరని రూపమా. ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసునిచ్చాను. ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది.